ఎన్టీ రామారావు గారి స్వీయ నిర్మాణంలో యోగానంద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఘన విజయం సాధించిన చిత్రం జయసింహ. బాహుబలి అనేటువంటి సినిమాకి ఈ జయసింహ అనే సినిమా మాతృక. రాజుగారి కుమారుణ్ణి తన కుమారుణ్ణి కూడా ఆవిడే పెంచుతుంది. ఆ కొడుకుని రాజుని చేయాలంటే అన్నగారి కొడుకుని తప్పించాలి. ఇదే లైన్ దాదాపుగా మనకి బాహుబలి సినిమాలో కనిపిస్తుంది. ఆయన తమ్ముడికి రాజ్యాధికారం వస్తుంది. నేను కదా రాజును కావాల్సింది అనే ఒక జెన్యూన్ పాయింట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే టోటల్గా దాన్ని రివర్స్లో చెప్పే ప్రయత్నం చేశారు ఈ కథలు. జయసింహ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుగు సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ని ఓపెన్ చేసింది బాహుబలి. వహీదా రెహమాన్ గారి అందం తెర మీద జనాలు చాలా, అంటే అంతకుముందు ఆ రాకుమారి ఈయన్ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించి ఇలా నడుస్తుంది. ఆ ట్రాక్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వాడారు. ఒక పాత కథని తీసుకుని, లేదు ఒక పాత సినిమా కథని తీసుకుని దాన్ని కొత్తగా చెప్పటం అనేది కూడా క్రియేటివిటీనే. అంటే ఆ కథని అర్థం చేసుకుని దాన్ని కొత్తగా ఎలా చెప్పాలి అనేది, అది కూడా అంతే రియలిస్టిక్గా, అంతే ఆర్గానిక్గా నడపగలగటం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ఇలాంటి ఒక పోలిక మనకి చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు గారి స్వీయ నిర్మాణంలో యోగానంద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి 1955లో విడుదలైనటువంటి జయసింహ అనే సినిమా, అది చాలా పెద్ద విజయం సాధించిన చిత్రం. ఎన్ఏటి బ్యానర్లో మొదటి ఘన విజయం సాధించిన చిత్రం జయసింహ. ఆ సినిమా విజయం గురించి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇలా రాశాడు. ఆయన ఏమంటాడంటే, ఎన్టీ రామారావు గారు స్వీయ నిర్మాణం ప్రారంభించిన తర్వాత చేసినటువంటి మొదటి సినిమా పిచ్చి పుల్లయ్య. ఆ పిచ్చి పుల్లయ్య సినిమాకి దర్శకుడు ఆయన రూమ్మేట్, ఒకప్పటి ఆయన రూమ్మేట్ అయినటువంటి తాతినేని ప్రకాశ్రావు గారు. ఆ తర్వాత చేసిన సినిమా యోగానంద్ గారి డైరెక్షన్లో తోడు దొంగలు. ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. మూడో సినిమా జయసింహ. జయసింహ సినిమా గురించి గుమ్మడి గారు ఇలా రాశాడు. ఆయన ఏమంటాడంటే, ఎన్టీ రామారావు గారు కత్తి పట్టుకుని ఆ రెండు సినిమాలు, అంటే పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు సినిమాల డబ్బులు కూడా వసూలు చేశారు అని చెప్పి రాశాడు ఆయన. అంటే జానపద చిత్రంగా, అంటే అప్పటి వరకు జనరల్గా జానపద చిత్రం అనగానే ఒక నెరేటివ్ ప్రజల మనసుల్లో ఉంది. అదేంటంటే ఒక రాజకుమారుడు, రాజకుమారి, మాంత్రికుడు, మంత్రి, ఒక వృద్ధరాజు, ఈ ధోరణి కథలే నడిచినాయి. అయితే జయసింహ సినిమాకి వీరపూజ అని వెంకట పార్వతీశ్వర కవులు రాసినటువంటి ఒక నవల ఆధారం. ఆ నవల చదివి ఎన్టీ రామారావు గారు ఇది బాగుంది, ఇది అడాప్ట్ చేయొచ్చు అనుకున్న తర్వాత ఆయన యోగానంద్ గారితో, వీళ్ళతో, సముద్రాల గారితోనూ కూర్చుని ఒక లైన్ అనుకుని అలా నిర్మాణం జరుపుకున్నటువంటి చిత్రం అది. అయితే ఈ సినిమాకి చాలా కాలం తర్వాత, అంటే బాహుబలి అనే సినిమా ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి, రాజమౌళి గారి దర్శకత్వంలో 2 భాగాలుగా వచ్చినటువంటి బాహుబలి అనేటువంటి సినిమాకి ఈ జయసింహ అనే సినిమా మాతృక అనేది చెప్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ చాలా క్రియేటివ్గా ఆ కథని అన్వయించుకుని
బాహుబలి కథని తయారు చేశారు విజయేంద్ర ప్రసాద్ గారు. నిజంగానే ఆయన్ని అభినందించాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే నేను జయసింహ కథ చెప్తాను టూకీగా. జయసింహలో ఒక రాజు మరణిస్తాడు యుద్ధరంగంలో. రాణి ప్రెగ్నెంట్గా ఉంటుంది, డెలివరీ అవుతుంది. ఆవిడకి ఒక పిల్లవాడు కలుగుతాడు. అంటే యుద్ధంలో రాజుగారు చనిపోతారు, కానీ విజయం ఈ దేశాన్నే వరిస్తుంది. వరించటంలో కీలక పాత్ర పోషించింది రాజుగారి తమ్ముడు. ఆయనే సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన రాజ్యాన్ని గెలిపించుకుంటాడు, కానీ రాజుగా పట్టాభిషేకం చేయించుకోలేని పరిస్థితి. ఎందుకంటే రాజుగారికి వారసుడు పుట్టాడు. ఆ వారసుడిని రాజుని చేసి తీరాలి. ఎంతసేపు నేను రాజు తరపున, అంటే తమ్ముడిగా పుట్టిన పాపానికి నేను ఎప్పుడూ కూడా సింహాసనానికి కాపలాదారుగానే ఉండాలా? నేను సింహాసనం ఎక్కే పరిస్థితి రాదా? లేకపోతే నా కొడుక్కి రాదా? వాడి కొడుక్కి కూడా రాదు కదా, సింహాసన యోగం లేనట్టేనా? అంటే తమ్ముడిగా పుడితే సింహాసనంకి దూరం అయిపోవటమేనా ఆ కుటుంబం టోటల్గా? అన్నగా పుట్టినవాడికి, అంటే ప్రథమ సంతానంగా పుట్టకపోతే రాజార్హత లేదా అనేటువంటిది ఒక పెయిన్ ఆ క్యారెక్టర్లో ఉంటుంది. ఆ పెయిన్ నుంచి అతను కథని డ్రైవ్ చేస్తాడు. అంటే తన కొడుకుని రాజుని చేయాలంటే కనీసం తను ఎలాగూ కాలేకపోతాడు, తన కొడుకైనా రాజు కావాలి కదా అనుకుంటాడు. ఆ కొడుకుని రాజుని చేయాలంటే అన్నగారి కొడుకుని తప్పించాలి. అన్నగారి కొడుకుని తప్పించటం అనే ప్రయత్నంలో ఆయన అనేక పనులు చేస్తాడు. అయితే ఇదే క్రమంలో భర్త అంతరంగాన్ని ఎరిగినటువంటి ఆయన భార్య, ఆవిడే ఇద్దరు పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. రాజుగారి కుమారుణ్ణి, తన కుమారుణ్ణి కూడా ఆవిడే పెంచుతుంది. ఈ పెంచే క్రమంలో తన కొడుకుకి అర్థం చేయిస్తుంది. మీ తండ్రి గారే మీ అన్నగారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వే అన్నకి రక్షణగా నిలబడాలి అని చెప్తుంది ఈవిడ. దాంతో తండ్రి చేస్తున్న ప్రయత్నాలని ముసుగు మనిషి రూపంలో ఈ తమ్ముడు అడ్డుకుంటూ ఉంటాడు, అన్నగారి ప్రాణాలని కాపాడుతూ. చివరికి నేరుగా ఈ ముసుగు మనిషి తండ్రి అయినటువంటి రాజుగారి తమ్ముడు గారే స్ట్రైట్గా అన్న కుమారుణ్ణి చంపడం కోసం ప్రయత్నం చేసినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ముసుగు మనిషి ఆయన్ని చంపేస్తాడు. చంపిన తర్వాత ఈ అన్నగారు ఆ ముసుగు మనిషిని వేటాడి పట్టుకుని ఆ ముసుగు తీస్తాడు. తీస్తే తమ్ముడే. ఇదేంటి నువ్వు నీ తండ్రిని చంపడం ఏమిటి అని అడిగినప్పుడు అతను చెప్తాడు, నేను ఆయన్ని చంపకపోయి ఉంటే ఆయన నిన్ను చంపేసేవాడు అన్నయ్య అంటాడు. అదేమిటి అంటే, అసలు చిన్నప్పటి నుంచి నిన్ను చంపడం కోసమే ఆయన బతుకున్నాడు, నిన్ను చంపి నన్ను రాజుని చేయటం అనేది ఆయన కార్యక్రమం, ఆయన ఆలోచన. ఇది ధర్మం కాదు అనే ఉద్దేశంతో నేను నిన్ను కాపాడుకుంటూ నడుస్తున్నాను అని చెప్తాడు. ఇది జయసింహ లైన్. ఇందులో ఈ తమ్ముడి పాత్ర కాంతారావు గారు చేశారు, అన్న పాత్ర జయసింహ క్యారెక్టరు ఎన్టీ రామారావు గారు చేశారు. అలాగే రాజుగారి తమ్ముడి పాత్రలో రంగారావు గారు యాక్ట్ చేశారు. అలాగే ఋషేంద్రమణి గారు కీలక పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. ఇదే లైన్ దాదాపుగా మనకి బాహుబలి సినిమాలో కనిపిస్తుంది. బాహుబలిలో కూడా అక్కడ దీన్ని ఎలా క్రియేటివ్గా అన్వయిస్తారు అనేది, అంటే దీనిలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్నే అక్కడ మార్చి రాజ్యం వీరభోజ్యం అనే పాయింట్ని తీసుకొచ్చి, అన్నగారు అంటే ఆయన ఫిజికల్గా ఆయనకి కొంత ఇబ్బందులు ఉంటాయి, నాజర్ చేసిన క్యారెక్టర్. ఆ ఇబ్బందుల రీత్యా ఆయన సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలించలేడు కాబట్టి ఆయన తమ్ముడికి రాజ్యాధికారం వస్తుంది. వచ్చిన తర్వాత తన కొడుకు రాజు కాలేకపోతున్నాడే అనే ఒక జెన్యూన్ తపన పడతాడు. అంటే దాన్ని భిన్నంగా ఆలోచించాడు, ఇటు నుంచి కథని చెబితే ఎలా ఉంటుంది అని. అది క్రియేటివిటీ. ఇది అనుకరణ, కాపీ అని అనలేని పరిస్థితి. అందుకని
అలా అనుకున్న తర్వాత తన కొడుకుని రాజుని చెయ్యాలి అనే ప్రోగ్రాంలో భాగంగా తమ్ముడి కొడుకుని రాజు కాకుండా నిలువరించటం ఎలా అని ఆలోచిస్తాడు. ఈ ఆలోచిస్తున్నటువంటి క్రమంలోనే ఆయన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఈయన భార్య గారు తీసుకుంటారు. రమ్యకృష్ణ గారు చేసినటువంటి క్యారెక్టర్ అదే. అలా ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో జయసింహ సినిమాలో అన్నని కాపాడుకోవడానికి తమ్ముడు నిలబడతాడు. కానీ ఇక్కడ అది కాదు సీన్. ఇక్కడ ఈ నాజర్ గారి కుమారుడు నాజర్ గారికి ఎంత ఆశ ఉందో సింహాసనం మీద అంతకు రెట్టింపు ఆశ ఉన్నటువంటి వ్యక్తిగా మారతాడు. ఆ వ్యక్తిగా తయారవుతాడు. రాజ్యకాంక్ష అంతకు మించి ఏమీ కాదు. నేను కదా రాజును కావాల్సింది అనే ఒక జెన్యూన్ పాయింట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే అందులోనేమో రంగారావు గారి యాంగిల్లో కథను చూస్తే తమ్ముడిగా పుట్టిన పాపానికి నాకు రాజయ్యే అర్హత లేదా అనేది ఆయన ఘర్షణ. ఇక్కడ నేనేదో అంగవైకల్యమో మరొకటో ఇబ్బంది ఉండి నేను రాజు కాలేకపోతే అక్కడ నుంచి నా తమ్ముడి వారసులే నడుస్తారా సింహాసనం మీద, మేము సింహాసనానికి కాపలాదారులుగా మారిపోతామా, ఇది ఎలా సబబు, దీన్ని కరెక్ట్ చేయాలి కదా అని ఒక రియల్ పాయింట్తో వీళ్ళు యుద్ధానికి దిగుతారు. ఇది ఈ 2 సినిమాలకి ఉన్నటువంటి తేడా. అలాగే దాని నుంచి ఇది పుట్టింది ఈ ఐడియా. అదే పునాది. అది పునాది. ఆ పునాదిని ఇలా విస్తరించటంలో ఆయన చాలా సృజనాత్మకత చూపించారు రైటర్గా విజయేంద్ర ప్రసాద్. అందుకని ఆ కథలో అలా నడుస్తుంది. నడిచిన తర్వాత అక్కడ ముసుగు మనిషి తండ్రిని చంపేయటం అదంతా కూడా చాలా ధర్మబద్ధంగా అనిపిస్తుంది. ఇక్కడ తమ్ముడి కుటుంబానికి రాజ్యం వెళ్ళిపోకుండా ధర్మాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నాజర్ రానాల యాక్టివిటీ నడుస్తుంది. వాళ్ళు సీరియస్గానే నమ్ముతారు. ఆ సీరియస్గా నమ్మటం వల్లనే అంత దుర్మార్గంగాను వ్యవహరిస్తారు. ఆ లెవెల్లో వ్యవహరించాలంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలి తాము చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల అనేది చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది ఆ సినిమాలో నాజర్ రానా క్యారెక్టర్ల మధ్య. అలా అక్కడికి రాణి వద్దని చెప్తూ ఉంటుంది, ఇలాంటి వద్దు, అలాగే చేద్దాం, అతన్నే రాజుని చేద్దాం, అంతే తప్ప మనమేదో స్వార్థంతో వ్యవహరిస్తున్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వద్దు ప్రపంచానికి అని చెప్పి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తుంది. కానీ చివరికి ఆవిడ కూడా వీళ్ళ నేరేటివ్లోకి వచ్చేసి బాహుబలిని అంటే ఒక రకంగా సింహాసనానికి దూరం చేయటంలో ఆవిడే కీలకంగా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత తప్పు తెలుసుకుంటుంది, తిరిగి వారికే అధికారం వెళ్ళాలి అని ఆవిడ ప్రయత్నం చేస్తుంది, ఆకాంక్షిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆవిడ కన్ను మూస్తుంది. ఇది 2 భాగాలకు విస్తరించినటువంటి కథగా చెప్పాడు ఆయన. అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది. కొడుకు వస్తాడు. ఆ కొడుకు చేతుల్లో ఆయన బాబాయ్ ఎలా హత్యకి గురయ్యాడు అంటే ఆయన్ని అడ్డు తొలగించి తాను రాజుగా మారతాడు ఈ బాహుబలి. అందుకని ఈ 2 కథలకి ఒక సిమిలారిటీ, ఒక పోలిక ఉంది. అలాగే ఇది దానికి భిన్నమైనటువంటి కథ కూడా. అంటే టోటల్గా దాన్ని రివర్స్లో చెప్పే ప్రయత్నం చేశారు ఈ కథలో. అందుకని దీన్ని ఒక స్వతంత్ర రచనగానే చూడాల్సి ఉంటుంది బాహుబలిని. కాకపోతే జయసింహ అనేటువంటి ఒక కథ పునాదిగా ఉంది ఈ సినిమాకి. ఆ పునాదిగా ఉండటం ఇంత క్రియేటివ్గాను నడుస్తుంది. కనుక ఈ సినిమా టేకింగ్ వైజ్ జయసింహ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో దాదాపుగా అలాంటి విజయాన్నే అందుకోవడంతో పాటు తెలుగు సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ని ఓపెన్ చేసింది బాహుబలి. జయసింహ సినిమా ఆ రోజుల్లో గుమ్మడి గారి భాషలో నేను చెప్పాను, 3 సినిమాల డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా అది.
జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. 'టీవీ రాజు' గారి అద్భుతమైన సంగీతం, 'వహీదా రెహమాన్' గారి అందం తెర మీద జనాలు చాలా అంటే అంతకుముందు 'రోజులు మారాయి' సినిమాలో 'ఏరువాక సాగారో' పాటలో ఆవిడ నర్తిస్తారు. ఆవిడ పూర్తి స్థాయి క్యారెక్టర్‌లో చేసిన సినిమా 'జయసింహే'. 'జయసింహలో' ఆవిడతో ఎన్టీ రామారావు గారికొచ్చే డ్యూయెట్లు ఇవన్నీ కూడా జనాలకు చాలా ఆహ్లాదంగా అనిపించినాయి. ఆ లైన్ కూడా దాదాపు యాజ్ ఇట్ ఈజ్‌గానే 'బాహుబలిలో' ఉంటుంది. అంటే ఈయన మారువేషంలో పొరుగు దేశానికి వెళ్ళి, అక్కడ ప్రమాదంలో ఉన్నటువంటి యువరాణిని, అలాగే రాజుగారిని కాపాడి, ఆ దేశానికి ఇలాంటి వాడు ఒకడు కావాలి అనేటువంటి అభిప్రాయం క్రియేట్ చేసి, ఆయనతో వచ్చినటువంటి ఆ పరిచయంలో నుంచి పుట్టిన ప్రేమగా ఇది మారి, ఆ రాకుమారి ఈయన్ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించి, ఇలా నడుస్తుంది. ఆ ట్రాక్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ వాడారు. హీరోయిన్ ట్రాక్. ఆయన మారువేషంలో వెళ్ళి ఆ రాజ్యంలో ఉండటము, ఆ కుంతల రాజ్యంలో ఉండి అక్కడ రాకుమారిని అనుష్క చేసినటువంటి క్యారెక్టర్. ఆవిడ మనసు గెలుచుకోవటము, ఆవిడ చాలా ఇండివిడ్యువల్‌గా వ్యవహరించటము, ఆ వ్యవహరించే క్రమంలో రాణి ఆగ్రహానికి గురవటము, వాళ్ళిద్దరి మధ్య ఒక కనిపించని ఇగో క్లాష్ మొదలవటం, ఇలా నడుస్తుంది 'బాహుబలి' కథ. దాదాపు ఇలాంటి సిమిలారిటీయే ఉంటుంది కానీ, ఈ ఘర్షణ ఉండదు ఆ క్యారెక్టర్‌కి. అత్తగారితో ఘర్షణ అనేది ఈ సినిమాలో ఉంటుంది కానీ, 'బాహుబలిలో' అందులో ఉండదు. అది వేరే పద్ధతిలో నడుస్తుంది. కానీ ఇక్కడ చాలా మార్చారు. చాలా కొత్త క్యారెక్టర్లు వస్తాయి. కట్టప్ప లాంటి క్యారెక్టరు అది అందులో లేదు, ఇందులో ఉంది. ఇలా అనేక మార్పులు కనిపిస్తాయి కానీ, పునాది అదే అని అనిపిస్తుంది. సినిమా చూస్తూ ఉండగా 'బాహుబలి' సినిమా ఎక్కడో ఒక చోట 'జయసింహ' అనేటువంటి సినిమా మెదులుతుంది మనసులో. అలా మెదిలినది అంటేనే ఆ సినిమా పునాది ఎక్కడో వాడారు అనేది అర్థం చేసుకోవాలి మనం. అలా 'జయసింహకి', 'బాహుబలికి' ఎన్టీ రామారావు గారు చేసిన 'జయసింహ' క్యారెక్టరే యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రభాస్‌తో 'బాహుబలిగా' చేయించారు. ఇది ఆ 2 సినిమాల మధ్య ఉన్నటువంటి పోలిక, అలాగే తేడా కూడా. ఈ తేడాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. ఉంచుకుని ఆ క్రియేటివిటీ ఉపయోగించినందుకు ఆ రచయితని, దర్శకుడిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఇదే జరగాలి. అంటే అది చదివింది చదివినట్టు, విన్నది విన్నట్టు వ్యక్తీకరించటం కాదు కదా క్రియేటివిటీకి మూలం. దాన్ని నువ్వెలా నేరేట్ చేస్తున్నావు అనేది నీకొక సొంత స్టైలు, సొంత లాజిక్కు ఉండాలి. అలా ఒక సొంత లాజిక్‌తో నడిచినటువంటి కథ 'బాహుబలి' కథ. అందుకని ఈ 2 సినిమాలకి పోలికలు ఉన్నప్పటికీ, పోలికలు లేనట్టుగానే భావించాలి. అలాగే దాన్ని కాపీ చేసి ఇక్కడ వాడాడు ఆయన అనే మాట్లాడటం కూడా ఇబ్బందికరమే. ఇది టోటల్‌గా 'జయసింహ' సినిమాకి, 'బాహుబలికి' ఉన్నటువంటి పోలికలు. దాంతో పాటు వాటి రెండిటి మధ్య ఉన్నటువంటి భిన్నత్వం కూడా. ఈ భిన్నత్వాన్ని గుర్తించినప్పుడే అది అర్థమవుతుంది. ఆ 2 సినిమాల మధ్య కథాపరంగా ఉన్నటువంటి అనుబంధం అర్థమవుతుంది.